ఖాళీగా ఉంది, పెద్ద జనాలు ఏమీ లేరు. ఇక్కడ వచ్చేసి మా ఫ్రెండ్ మళ్ళీ ప్యూర్ వెజ్ ఐటమ్ ఒకటి స్టేషన్లో 2 నిమిషాల కంటే ఎక్కువ ఆపట్లేదు. మనకి ట్రైన్ సర్వీస్లు అంతా వీళ్ళే. ట్రైన్ మొత్తం సీసీ కెమెరాలే. ఒక్కసారి డోర్స్ కానీ లాక్ అయిందంటే అసలు చూడండి, అసలు అంతే. గ్రేట్. ట్రైన్ అయితే సూపర్గా ఉంది అసలు. ట్రైన్ ఇలా లైట్గా కలబెడితే నాన్ వెజ్ ఐటమ్ అయితే నేను తీసుకున్నాను. సో ఒక్కొక్కసారి ఎలా ఉంటుందంటే మనకు తెలియకుండానే మనం పడిపోవచ్చు. నిద్ర ఎలాంటి సుఖాన్ని కోరుకోదండి. కేవలం మన ప్లేస్ అది ఎలాంటిదైనా సరే ఆటోమేటిక్గా నిద్ర అనేది వచ్చేస్తుంది. లైఫ్లో ఫస్ట్ టైం వందే భారత్ ట్రైన్ అయితే ఎక్కబోతున్నాను. నా ఎక్స్పీరియన్స్ ఎలా ఉందో నేను ఈ వీడియోలో ప్రతిదీ కూడా మీకు షేర్ చేస్తాను. ప్లాట్ఫారం నెంబర్ 8 అండి. హాయ్ అండి, వెల్కమ్ టు ముతహర్ మీడియా. ఈరోజు వచ్చేసి నేను వందే భారత్ ట్రైన్ అయితే ఎప్పటి నుంచో ఎక్కాలి అనుకుంటూ చాలాసార్లు అయితే మిస్ చేసుకున్నాను. ఇలా కాకుండా ఈసారి ఎలాగైనా ఎక్కాలనుకునేసి ఒక ట్రైన్లో టికెట్ అయితే బుక్ చేసేసుకున్నానండి, చాలా స్పీడ్గా. ఇంకో విషయం ఏంటంటే నేను విజయవాడ నుంచి రేణిగుంట వరకే బుక్ చేసుకున్నాను. ఈ ట్రైన్ మాత్రం డైరెక్ట్గా చెన్నై వరకు వెళ్ళుద్ది. సో కాబట్టి ఎవరైనా విజయవాడ నుంచి కానీ రేణిగుంట వరకు రావాలి అనుకునే వాళ్ళకి ఈ ట్రైను ఏ టైంకి వస్తుంది, ఈ ట్రైన్లో మనకి ఫుడ్ ఎలా, అసలు మనం ఇంత అమౌంట్ పెడుతున్నాం కదా, ఇదంతా మనం పెట్టచ్చా, కరెక్ట్ రీజనబుల్ రేటేనా కాదా, ఫుడ్ మనం ఆర్డర్ పెడితే వెజ్ ఐటమ్ ఏమొస్తుంది, నాన్ వెజ్ ఐటమ్ ఏమొస్తుంది, కరెక్ట్ ఏసీ ఎలా ఉంది, అసలు దీంట్లో విశేషాలు ఏంటో ప్రతిదీ కూడా మనం ఈ వీడియోలో తెలుసుకుంటూ పోదాం. ముందుగా నా వీడియో మీకు నచ్చితే ఒక లైక్ చేయండి. కొత్తగా నా ఛానల్ ఎవరైనా చూస్తే సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోద్దు. ఓకే, లెట్స్ గో. మనకి భోజనం టైంలో ఇక్కడ భోజనం పెడతారు, హ్యాపీగా తినొచ్చు. ఏమేమి ఇస్తారో కూడా చూద్దాం. సీట్లు వచ్చేసి 2 ఉండేది ఉంది, 3 ఉండేది ఉండదండి. గ్లాస్ చూడండి అసలు ఎంత పెద్దదిగా ఉందో. గ్లాస్ అయితే చాలా పెద్దది చూడండి. ఇలా క్లోజ్ చేసుకోవచ్చు, ఇలా పైకి ఎత్తచ్చు. సో మనకు కావాలంటే దించుకోవచ్చు, లేకపోతే పైకి ఎత్తచ్చు. మనం ఇక్కడ సీట్లు సెలెక్షన్ అయితే ఏం లేదండి. మనం ఒకసారి దాంట్లోకి వెళ్ళామంటే వాళ్ళే సెలెక్ట్ చేసేస్తారు. అది ఏ సీట్ అయినా సరే ఇంకా తీసుకోవాల్సిందే. మనం ఇద్దరుంటే ఇద్దరిది ఉండేది వస్తుంది, లేకపోతే ముగ్గురుంటే ముగ్గురుండేది వస్తుంది, లేదా ఒకరుండేదంటే ఎవరైనా అడ్జస్ట్మెంట్ అయితే చేసుకోవచ్చు. మనం మామూలుగా ఆన్లైన్లో బుక్ చేసుకోవాలంటే ఇలా ఉంటుందండి. సీటింగ్ చూసారు కదా, 2 సైడ్లు ఒకటి, 3 సైడ్లు అయితే ఒకలా ఉంటుంది. ఇంకో విషయం ఏంటంటే ఎప్పటికెప్పుడు కావాలన్నా కూడా మనం ఇలా బుక్ చేసుకోవచ్చు స్పాట్లో అయితే. ప్రతిదీ కూడా ఇదే చెప్పేస్తుంది అబ్బా. డోర్లు కూడా ఇదే క్లోజ్ చేసుకుంటుందంట, ఏసీ కూడా ఇదే ఆన్ చేసుకుంటుందంట, వైఫై కూడా ఇదే కనెక్టింగ్ ఇస్తుందంట. ప్రతిదీ కూడా ఇదే ఇచ్చేసుకుంటే గ్రేట్. ట్రైన్ అయితే సూపర్గా ఉంది అసలు. ఇంకా వెళ్తే ఎక్స్పీరియన్స్ ఎలా ఉందో చూద్దాం. నేను ఇంత కష్టపడి మాట్లాడుతున్నాను కదా, మధ్యలో చూడండి ఎలా అనౌన్స్మెంట్ ఇస్తున్నారు. విన్నారా? ట్రైన్ బయలుదేరింది ఇప్పుడే. మనకి ట్రైన్ సర్వీస్లు అంతా వీళ్ళే. ట్రైన్ మొత్తం సీసీ కెమెరాలే. చూడండి ఇక్కడ ఒక సీసీ కెమెరా. టాయిలెట్స్ అయితే చాలా బాగున్నాయి చూడండి అసలు. అంతే, ఇంకా ఏది చేయలేము, ఏది ఓపెన్ కూడా అవ్వదు, ప్రతిదీ మన చేతిలో లేదు. మొత్తం సర్వీస్ వీళ్ళదే. ఈ ట్రైన్లో స్పెషాలిటీ ఏంటో తెలుసా? మనకి డోర్స్ ఏదైనా ఓపెన్ అవ్వాలన్నా క్లోజ్ అవ్వాలన్నా కూడా అన్ని లాంగ్వేజ్ల్లో ఇదే చెప్పేస్తుందండి. అది తెలుగు కాదు, తమిళ్ కాదు, హిందీ కాదు,
ఇంగ్లీష్ కాదు, గుజరాతీ, మరాఠీ, ఆ రోటీ ఈ రోటీ అన్ని రోటీలే. ప్రయాణించే యాత్రికులందరికీ స్వాగతం. विजयवाड़ा स्टेशन से आने वाले सभी यात्रियों का स्वागत करती है. तदुपरि स्टेशन तेनाली. ఇప్పుడే వాటర్ బాటిల్ ఒకటి ఇచ్చారు, ఇంకాసేపట్లో మనకి భోజనం పెడతారు. మామూలుగా అయితే ఈ ట్రైన్ వెళ్ళే కుదుపులు ఎక్కువ కుదిపేస్తుందా లేదా అనే డౌట్ ప్రతి ఒక్కరికి రావచ్చు. సో నేనైతే వాటర్ బాటిల్ నిలబెడుతున్నాను. అది పడిపోతే ఈ ట్రైన్ ఎక్కువ కుదిపినట్టే. వాటర్ బాటిల్ మారుతాం. ఈ రెండిట్లో ఏదైతే క్లారిటీ వస్తుందో చూద్దాం. ఒక స్టేషన్లో 2 నిమిషాల కంటే ఎక్కువ ఆపట్లేదు. సో దయచేసి జాగ్రత్తగా అయితే త్వరగా వచ్చి ఎక్కండి. 2 నిమిషాలు. ఇప్పుడే మనం ఇదిగోండి ఇవి కూడా వచ్చాయి. లేస్ ప్యాకెట్ ఒకటి, ఇదేదో కాఫీ పొడి, ఇదేంటిది ఇదేందో చాక్లెట్ టైపు బిస్కెట్ టైపు ఉంటుంది. ఇదొక సమోసా, ఇదొక కేక్. సో ఇదిగోండి ఒక పుల్ల. తర్వాత వచ్చి మనకి ఇదిగో తుడుచుకోవడానికి ఒకటి ఇచ్చేసారు. ఓకే పర్వాలా, మనం పెట్టిన డబ్బుల్లో ఇవన్నీ ఇస్తున్నారంటే ఇంకా ఏమేమి ఇస్తారో కూడా చూద్దాం మనం. ఇలా మనకి కప్లో వేడి నీళ్ళు అయితే పోసిస్తారు. దాన్ని మనం ఇదిగోండి ఇది కాఫీ పొడి అన్నమాట. ఇది దాంట్లో కలుపుకుంటే కాఫీ అయిపోద్ది. అది ఎలా ఉంటుందో ఒకసారి చూద్దాం ఉండండి. ఇలా ప్యాకెట్లో ఉండేదంతా పోసుకొని ఇలా లైట్గా కలబెడితే అది కాఫీ. ఇంకా ఏమేమి ఇస్తారో చూద్దాం. ఇందాకైతే వాటర్ బాటిల్ నిలబెట్టానండి, కానీ పెద్దగా నిలబడలేదు. ఈసారి అయితే వేడివేడిగా కాఫీ అయితే నిలబెడుతున్నాను. సో అదైతే కదలకుండా ఎంతసేపు అయితే ఉంటుందో చూద్దాం. నా దాంట్లో అయితే కొన్ని తిన్నాను, కొన్ని తినలేకపోయాను. మిగతావన్నీ ఇదిగోండి ఇక్కడ ఎత్తి పెట్టేశాను ఇంటికి పోవడానికి. ఎవరికి తెలియకుండా లోపల బ్యాగ్లో పెట్టుకొని వెళ్ళిపోవచ్చు. అలా ఎవరైనా చేస్తారేమో, చెయ్యండి, ఇబ్బంది ఏం లేదు. ఎందుకంటే మన డబ్బు మన ఇష్టం. ఏదైనా అత్యవసర వాయిస్ ఇవ్వాలనుకుంటే మాత్రం ఇక్కడ ఇవ్వచ్చు. ఇక్కడ చూసారా సింబలు, డోర్ కానుకోకూడదు. ప్రయాణించే యాత్రికులందరికీ స్వాగతం. ఓకే మనకు వెల్కమ్ చెప్తుంది. విజయవాడ నుంచి ఇప్పటి వరకు అయితే నెల్లూరు వరకు వచ్చానండి. ఎక్కడ ఒక 2-3 స్టేషన్స్లో ఏమో ఆగింది. 2 నిమిషాల కంటే ఎక్కువ కూడా ఆగడం లేదు. ఈ ట్రైన్లో ఇంకో గొప్పదనం ఏందో తెలుసా, మనుషులు ఉన్నంత వరకు అసలు లైట్స్ అయితే ఆఫే అవ్వండి, ఆన్లోనే ఉంటాయి. నేనైతే మంచి చలికాలంలో బుక్ చేసుకున్నాను కాబట్టి చలికి అల్లాడిపోయాను. మీరైతే ఎండాకాలంలో దయచేసి బుక్ చేసుకోండి. చాలా బాగుంది ట్రైన్ అయితే, నాకైతే ఇంకా నచ్చింది. కంటిన్యూ అవుదాం, ఏముంటో చూద్దాం. ఇవైతే ఒక 2 రోటీ ఇచ్చారు. సో లోపల పెట్టేద్దాం. ఏమేమి ఇచ్చారో ఒకసారి. నెక్స్ట్ ఇది వచ్చేసి ఆలు పొటాటో అంటే ఉల్లగడ్డ. దీంట్లో వచ్చి ఏముందో చూద్దాం. పెరుగన్నం. ఇది చికెన్. ఇది రైస్. నేనేదో నాన్ వెజ్ అంటే ఏదో బిర్యానీ, దమ్ బిర్యానీ చేస్తారు, కుండ బిర్యానీ చేస్తారని అనుకున్నాను. కానీ ఇలా బీనీస్ వేసి వెజిటేరియన్ ఫుడ్ చేస్తారని అనుకోలేదు. అయినా పర్లేదు. జ్యూస్, మజ్జిగ
మజ్జిగ, ఇకపోతే ఏంటి ఏదో ఇది మామిడికాయ ఊరగాయ, ఇకపోతే ఇది పాస్ అంటే స్పూన్తో తినడం అయితే నాకు అలవాట్లేదు, మీలో ఎవరైనా అయితే ట్రై చేయండి. ఇకపోతే తుడుచుకోవడానికి అయితే ఒక టిష్యూ ఇచ్చారు అంతే. ఇక్కడ వచ్చేసి మా ఫ్రెండ్ మళ్ళీ ప్యూర్ వెజ్ ఐటమ్ ఒకటి పెట్టాడండి. సో వెజ్ అంటే చూడండి, పెరుగన్నము, పన్నీరు, వెజిటేబుల్ రైస్, వాడికి ఒక 2 రోటీలు, ఒక మజ్జిగ, మళ్ళీ వచ్చేసి ఉల్లగడ్డ, సేమ్ టు సేమ్, కాకపోతే మనకు ఒక చికెన్ 2 పీసులు ఎక్స్ట్రా పడ్డాయి అంతే. ఇప్పుడే ఐస్ క్రీమ్ ఇచ్చారు, ఐస్ క్రీమ్ అయితే తినేసాను, చల్లగా మొత్తం సపరించి అవతల వేసేసా. ఇంకో విషయం, మనకి ఐటమ్స్ ఇచ్చేటప్పుడు ప్రతి ఒక్కటి కూడా చదివి తీసుకోండి, ఎందుకంటే ఇది శానిటైజరు. నేను ఇందాక ఊరగాయ ప్యాకెట్ అనుకున్నా, క్లియర్గా రాస్తున్నారు చూడండి. కొంచెం నాలా చదువు రాని వాళ్ళైనా సరే గుడిచైనా చదువుకోండి, కానీ ఏదో ఊరగాయ ప్యాకెట్లని మాత్రం తినేవద్దు దయచేసి, చాలా డేంజర్ అండి. అన్నీ ఇచ్చారు కానీ ఫుడ్కి పర్సంటేజ్ ఎంత ఇవ్వాలో తెలియాలి కదా. పర్వాలా, సూపర్ అని చెప్పను, బాగలేదు అని కూడా చెప్పను, పర్వాలేదండి, తినచ్చు. ఇప్పుడే వందే భారత్ ట్రైన్ అయితే నేను దిగానండి రేణిగుంట జంక్షన్లో. కరెక్ట్గా టైం అంటే టైం మెయింటెనెన్స్ చేస్తుంది. బాయ్. ఖాళీగా ఉంది, పెద్ద జనాలు ఏమీ లేరు. నాకు విజయవాడ నుంచి రేణిగుంట వరకు 1000 రూపాయలు టికెట్ పడిందండి. అందులో వచ్చేసి మనకి ఫుడ్డు, ఇంకా వాటర్ బాటిల్, స్నాక్స్ ఇవన్నీ కలిపితే ప్రతిదీ కూడా మనం ఈ టికెట్ అనేది న్యాయంగానే ఉంది.